హలో అండి. మనందరికీ స్వీట్స్ అంటే ఇష్టమే. కానీ అందులో బూందీ లడ్డు అంటే ఇంకా ఇష్టం. మరి అది ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండి అయితే తీసుకున్నాను. అది ముందే జల్లించి పెట్టుకున్నానండి. కావాలంటే మీరు జల్లించుకోండి ఉండలు లేకుండా. అందులోకి కొద్దిగా సాల్టు, ఇంకా కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని అది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా దోసల పిండి కంటే ఇంకా కొంచెం పలచగా కలుపుకోవాలండి. ఇక గరిటెతో చూపిస్తున్నాను కదా! అలా కలుపుకుంటే సరిపోతుంది. మనకి ముత్యాల్లాగా రావాలి కదండీ బూందీ మరి. అందుకోసం ఇలా కలుపుకోవాలి. ఈ గరిటె తెలుసు కదా అందరికీ, బూందీ గరిటె. దీంతోనైతే బాగా వస్తుంది బూందీ. ఇప్పుడు బాగా వేడైన ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా వేడవ్వాలండి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉంచాలి. ఇప్పుడు ఒక్కొక్క గరిటె బూందీ వేసుకోవాలి. ఒక్కసారి ఎక్కువ వేసుకున్నారనుకోండి మనకి బూందీ మొత్తం అతుక్కుపోతుంది. అందుకని ఒక్కొక్క గరిటె కొద్ది కొద్దిగా వేసుకోవాలి. బూందీ విడివిడిగా రావాలి. ఇప్పుడు మొత్తం పైన బురజంతా పోయిన తర్వాత చూడండి ఎలా ఉందో బూందీ. ఇలా విడివిడిగా ఉండాలి. అప్పుడే బావుంటుంది. బూందీని ఎక్కువ క్రిస్పీ అయ్యేదాకా ఉంచకూడదు. వెంటనే తీసేయాలండి. ఎందుకంటే బాగా క్రిస్పీ అయిందనుకోండి మనకి లడ్డు చుట్టుకోవడానికి ఇబ్బందవుతుంది. కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే తీసేయాలి. ఇలా మొత్తం బూందీని వేసుకోవాలండి. నేనైతే మొత్తం బూందీ ఇలా ముత్యాల్లాగా వచ్చాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది పసుపు కానీ, యెల్లో కలర్‌లో కనిపించాలని యెల్లో కలర్ కానీ వేస్తుంటారు. నేను అలాంటి కలర్స్ ఏమీ వాడలేదండి. మామూలుగా పిండితోనే చేసేసాను. చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో. చూడండి బూందీ ఎలా వచ్చిందో. కలర్ చెప్పాను కదా నేనైతే కలర్ ఏమీ వాడలేదు. మామూలుగా శనగపిండి ఎలా ఉందో అలానే చేసేసాను. ఇలా మొత్తం పిండిని బూందీలాగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి బూందీ చాలా బాగా వచ్చింది కదా! మెత్తగా ఉండాలి కొద్దిగా. మొత్తం ఒకసారే వేశారనుకోండి అది దగ్గరగా అతుక్కుపోయి ఇలా బూందీలాగా రాదనమాట. అప్పలప్పలొచ్చేస్తుంది. అందుకని అలా రాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్నారనుకోండి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉంచాలండి. అప్పుడే బూందీ ఇలా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా బూందీని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అంటే ఆ బూందీలోనే వేసి పక్కన పెట్టుకోవాలనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కొద్దిగా పెద్దగా ఉండే బాండీ పెట్టుకోండి. ఎందుకంటే బూందీ కూడా అందులోనే కలుపుతాం కదా! నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు షుగర్ వేసుకున్నాను. అది పాకం పట్టాలనమాట. పాకం ఎలా అంటే చేతికి కొద్దిగా అతుక్కుపోయినట్టుంటే చాలు పాకము. మరీ తీగ పాకంలాగా లేకపోతే ముదురు పాకం అట్లా ఏం అవసరం లేదు. అట్లా కొంచెం అతుక్కుపోయినట్టు వచ్చిన తర్వాత ఈ బూందీ అంతా అందులో వేసేసుకోవాలి. వేసి పాకం ఎక్కువైందని మాత్రం భయపడకండి. అదంతా పీల్చేసుకుంటుంది బూందీ. మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీదే ఉంచుకోవాలి. ఒక స్పూను యాలకుల పొడివి కూడా వేసుకోవాలండి. యాలకుల పొడివి కూడా వేసుకున్న తర్వాత ఇలా బూందీని మొత్తము పాకంలోకి సమానంగా అనేసి మూత పెట్టేసామనుకోండి చల్లారుతుంది. చల్లారడానికి ఈ బూందీని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అవి మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి బూందీలో వేసుకోవడానికి బావుంటుంది కదా! నేను కొద్దిగా కిస్మిస్ తీసుకొని ఫ్రై చేసి వేసుకున్నాను. అంతేనండి. ఇంకా చల్లారడానికి మూత పెట్టేసి పక్కన పెట్టాను. ఇది బాగా చల్లారాలి. అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు బూందీ చేసుకోవడానికి మనకు లడ్డూ చేసుకోవడానికి వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా వచ్చిందండి లడ్డు. నేనైతే కొంచెం చిన్న చిన్నగా చేశాను. సైజు మాత్రం మీ ఇష్టం అండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.